ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 16వ వచనము. మామూలుగా మనం చదివిన ఎడల కొందరు దావీదు చేతులను పాదములను పొడిచిరని తలుచుదుము కదా. ఇది క్రీస్తుకు సంబంధించిన ప్రవచనముగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడబడినప్పుడు ఆయన పాదములు చేతులు మన కొరకు పొడవబడెను. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత తన చేతులను బల్లెపు పోటులను తన శిష్యులకు చూపించెను. నిజము ప్రియులారా, దావీదులో నుండి ప్రవచన ఆత్మ క్రీస్తు ఆత్మ గనుక రాబోయే దినములయందు శ్రమను గురించి ఆయన ముందుగానే తెలియజేసెను. కీర్తన ప్రారంభంలోనే నా దేవా నా దేవా నీవు నన్నెలా విడిచితివి అని విలపించుచున్నాడు. సిలువ వేలాడిన క్రీస్తు కూడా ఇదే మాటను పలికెను. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దేవుని బిడ్లారా, పరిశుద్ధ గ్రంథము ప్రవచనాల గ్రంథము. అందులోని ప్రతి మాట అక్షరాల నెరవేరవలసి ఉంది. ఆనాడు దావీదులో ఉండిన క్రీస్తు ఆత్మ విలపించెను. ఆ క్రీస్తు శరీరధారి అయి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రవచనములు నెరవేర్చెను. మన కొరకు గాయపరిచిన క్రీస్తు హస్తములు నేడును చాపి ఉన్నవి. ఆనాడు తోమా మరియు మిగతా శిష్యులకు ప్రభు తన చేతులు చూపించెను. నేను మీతో కూడా ఉండును, మిమ్మును యుగ సమాప్తి వరకు విడువునట్లుగా ఆయన తన చేతులను చాపి అభయమిచ్చుచున్నాడు. క్రీస్తు పొందిన ప్రతి గాయము ఆయన ప్రేమను వెల్లడిపరచుచున్నది. మేకులు బిగించినందుకు, కొరడాలతో కొట్టబడినందున, ముళ్ళ కిరీటం ధరింపబడినందున, బల్లెముతో పొడచబడినందున ఆత్మకు రక్షణ, శరీరమునకు స్వస్థత. ఆత్మ రక్షణ కొరకు ఆయన రక్తము కార్చెను. శరీర స్వస్థత కొరకు ఆయన శరీరము నలుగగొట్టబడెను. యెషయా ప్రవచనము మీరు మరచిపోవద్దు. ఆయన పొందిన గాయము చేత మనకు స్వస్థత కలుగుచున్నది. గాయపరచబడిన ప్రభు హస్తము మన మీదకు వచ్చినప్పుడు మనము దైవిక స్వస్థత నొందుచున్నాము. ఆయన చేతులు ఆయన పాదములు మన కొరకే పొడవబడెను. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.